కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులు, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో 30 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ కార్యక్రమంలో దుగ్గ్యాల సంతోష్రావు, దుగ్గ్యాల రామచంద్రరావు, అమ్ముల ఓదెలు, అమ్ముల రాజు, వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు 20 లక్షలు పెట్టి టెండర్ కూడా పూర్తయింది. దాని పనులు ప్రారంభించుకోవడం కోసం ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే శివాలయం మల్లికార్జున స్వామి శివాలయం చేరవస్తా నుండి పాత ఎలేశ్వరవాడ అంటే దుబ్బమి అంటాం దాన్ని, అక్కడ భూమరావు ఇంటి వరకు 10 లక్షల రూపాయల నిర్మాణాలు కూడా దానికి కూడా ఇవాళ భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి వీటితో పాటు ఎస్సీ కాలనీ కూడా 16 లక్షల నిధులు మంజూరై ఉన్నాయి. మరి దాన్ని కూడా త్వరలోనే రాబోయే ఒక 5-6 రోజులలో ఆ పనులు కూడా ప్రారంభించుకుంటాం. అంటే ఇవన్నీ కలిస్తే దగ్గర 46 లక్షలు. మరి అదే కాకుండా ఇవాళ శివపల్లి టు నర్సాయపల్లి ఆల్రెడీ ఫార్మేషన్ అయింది, వెట్ మిక్స్ కూడా అయిపోయింది. కొంత విలేజ్ లిమిట్ల డబ్బులు తక్కువ పడుతున్నాయని చెప్పి సంబంధిత కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. దాంతో వర్షాలు కూడా ఒక పక్క వస్తూ ఉన్నాయి. మరి అక్కడటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు చెరువు దగ్గర బతుకమ్మ ఆడుకోవడం కోసం కొంత అక్కడ చెరువును వైండనింగ్ చేయాలని కూడా మరి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శివపల్లి టు సుల్తాన్పూర్ కూడా దాదాపు దగ్గర 4 కోట్ల రూపాయలతోని మరి దాన్ని కూడా ఇవాళ మనం ఫార్మేషన్ చేసుకున్నాం. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ నుండి శివపల్లి గ్రామ పంచాయతీ వరకు దగ్గర అది కూడా 2,85 లక్షలతోని మరి ఇప్పటికే బీటీ రోడ్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఇంటర్నల్ సీసీ రోడ్ కూడా ఈ మధ్యలోనే ప్రారంభించుకుంటాం. మరి వీటితో పాటు గ్రామంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కానీ, రేషన్ కార్డు పూర్తిగా ఇవ్వడమే కానీ, మరి దాంతోపాటు రేషన్ కార్డులతో పాటు మరి ఏదైతే ఆనాడు రైతు భరోసా కానీ, ఫ్రీ కరెంట్ కానీ, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచి ఇవ్వడం కానీ, మరి ఇవన్నీ కూడా ఇంకా ఒకటినుక పేదలకు సన్నబియ్యం కానీ, మరి ఫ్రీ ఆర్టీసీ బస్సు మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరి రాష్ట్రంలో, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో అన్ని విధాలుగా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వీటితో పాటు రైతులకు సంబంధించినటువంటి మరి యూరియా సమస్య ఏదైతే ఉందో, నిన్న బీఆర్ఎస్లు ధర్నా ఎత్తే నాకు నవ్వుతూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ధర్నా ఎత్తే 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నారు. 10 ఏళ్ళ అధికారం నుండి ఇవాళ మీకు తెలియంది కాదు, ఈ దేశంలో రాష్ట్రాలకు 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 29 రాష్ట్రాలకు సంబంధించి ఈ రాష్ట్రాలకు ఎక్కడి నుంచి యూరియా వస్తా అనేటువంటి విషయం ఇంగిత జ్ఞానం మీకు లేకుంటే మరి మీరు ఏమన్నానో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే దాంతోపాటు మీరున్న 10 ఏళ్ళు కూడా రైతుల వడ్ల కటింగ్ పెట్టి ఈ నియోజకవర్గంలో, ఈ పెద్దపల్లి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు రైతులను ముంచి బర్త్డే కేకులు ఎట్లయితే కొత్తామో రైతులను మీరు కటింగ్ పెట్టి అట్లా కోసారు. ఒక్కొక్క రైతుకు క్వింటాలకు 8 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు ఇట్లా వడ్ల కట్ చేసి వడ్ల కటింగ్ పెట్టి అనేక రకాలుగా మోసం చేసి రైతులను మోసం చేసిన మీరు ఇవాళ రైతులకు సన్నవడ్ల బోనస్ ఇస్తామని చెప్పి, సన్నవడ్లు పెట్టమని చెప్పి ప్రేరేపించి మరి పంట పెట్టినాక పంట రాకుండా కూడా కనీసం ఒక 100-200 రూపాయలు బోనస్ ఇవ్వని మీరు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి విచిత్రం అనిపిస్తూ ఉంది. ఒకటే ఇవాళ నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ ద్వారా, ఖచ్చితంగా రైతులకు యూరియా అనేది పెద్దపల్లి జిల్లాలో కానీ, పెద్దపల్లి నియోజకవర్గాలు కానీ సాధ్యమైనంత వరకు ప్రాబ్లం కాకుండా చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కొంతవరకు సక్సెస్ అయినాం.
ఇక రాబోయే వారం రోజులలో పెద్ద ఎత్తున యూరియా రాబోతూ ఉంది. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే నానో యూరియా వాడితే కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నేను ఒక రైతు నాయకునిగా, రైతు బిడ్డగా, ఒక రైతు చెప్తా ఉన్నా, నానో యూరియా వాడితే కూడా అది కొంత ఉంటే కూలీ ఒక పని పెరుగుతుంది, కొంత అవసరమైతే కూలీ రేటు పెరుగుతుంది వస్తుంది. ఎక్కడ కూడా పంట విషయంలో ఎక్కడ కూడా తేడా లేదు. కాబట్టి దాని మీద కూడా రైతులు దృష్టి పెట్టాలని చెప్పి మరి మీ ద్వారా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఏదో మనం రెచ్చగొట్టి వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేసినంత మాత్రాన రైతులు ఎవ్వరు కూడా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. రైతులు ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీ విజ్ఞానంగా నేను చెప్తా ఉన్నా, రైతు నాయకునిగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీకు ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి యూరియా అందించే బాధ్యత నాది. ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ప్రతిపక్షాల మాటలు పట్టుకొని ఇవాళ వాళ్ళు ఇలా మన శాస్త్రం ఉంది, సంత తల్లికి అన్నం పెట్టినట చిన్నమ్మక బంగారు గాలు చేసినట్టు వాళ్ళ మాటలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒక మాట అనకుండా ఇవాళ బీఆర్ఎస్ తెల్లారైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యూరియా అందించలేరని మాట్లాడుతూ ఉన్నారంటే అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళతో మీరు లోపాయకార ఒప్పందం చేసుకొని, ఎందుకంటే మీరు మాట్లాడితే మళ్ళీ మీ ఎందుకు ఇప్పటికీ ఒక్కొక్కరి మీద 100 కేసులు పెట్టే అని తప్పులు మీ మీద, మీ కుటుంబం మీద. కాబట్టి ఎక్కడ మమ్మల్ని ఏం చేస్తారని భయంలో చేయాలని మీరు ఉన్నారు. కాబట్టి బీజేపీ గురించి మాట్లాడతలేరు. ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ యూరియా ఇవాళ సప్లై చేస్తున్న బాధ్యత వాళ్ళకు ఉంది. ఇవాళ సాక్షాత్ రఘునందన్ రావు గారు ఎంపీ గారు చెప్పారు, బీజేపీ ఎంపీ ఏం చెప్పిండు, నిజంగానే మేము చింతిస్తూ ఉన్నా, నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ యుద్ధం జరిగింది కాబట్టి చైనా నుంచి రావాల్సింది రాలేదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయింది కాబట్టి రష్యా నుంచి వచ్చేది ఆ యూరియా రాలేదు, దాంతో కొంత జాప్యం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ అంటే ఒక ఆర్ఎఫ్సిఎల్ రిపేర్ చేసుకోవడం కోసం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు బంద్ అయిపోయింది. కానీ 78 రోజులు కంటిన్యూస్ షట్ డౌన్ అయింది. అంటే 78 రోజులు సప్లై కావాలి. 78 రోజుల తర్వాత మళ్ళీ యూరియా ఉత్పత్తి ప్రారంభమై కేవలం 8 రోజులు నడవకముందే మళ్ళీ వాటికి 15 రోజులు బంద్ అయ్యి ఇవాళ 15 రోజులు అంటే ఈ 15 రోజులు ఆ 78 రోజులు దగ్గర ఎంత లేదన్నా కూడా 93-94 రోజులు ఇవాళ యూరియా షట్ డౌన్ అయ్యి ఇవాళ యూరియా సప్లై లేకుండా అయిన విషయాన్ని మరి మీరు అందరూ కూడా రైతాంగం కూడా గమనించాలి. ఎందుకంటే ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, నరేంద్ర మోడీ బీజేపీ వైఫల్యం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జేపీ నడ్డా గారు 2 సార్లు కలిసిపోవడం జరిగింది 2 నెలల కింద. ఎందుకంటే మాకు వచ్చేంత యూరియా వస్తలేదు, మీరు అక్కడ నుండి తక్షణమే సప్లై చేయాలంటే వాళ్ళకి నిమ్మకు నీరెత్తునట్లేదు. ఎంపీలు 4 సార్లు కలిసిన జేపీ నడ్డా గారిని. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో అర్జెంటీన్ మోషన్ ఇచ్చి కూడా మరి పార్లమెంట్ సాక్షి కూడా మరి మన ఎంపీలు కూడా పెద్ద ఎత్తున ధర్నా ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా బీజేపీ ఎంపీలను, మీరు యూరియా ఇప్పిస్తారా లేకపోతే నరేంద్ర మోడీ ఇంటి కూడా కూర్చుంటారా, అది మీరు ఆలోచన చేసుకోవాలి. అంతేగాని 2 మంత్రులు ఉంటే ఈ మంత్రి కిషన్ రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు, తర్వాత బండి సంజయ్ ఏం మాట్లాడతారో ఆయనకు అర్థం కాదు. ఇవాళ మీరు వాస్తవాలు మాట్లాడండి. ఇలా మీకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 8 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 8 మంది ఎంపీలను మీకు ఇచ్చిన బీజేపీ పార్టీకి. అంటే మీకు చిత్తశుద్ధి లేదా, లేదా మీకు బాధ్యత లేదా, ఆ బాధ్యత మీది కాదా? ఇలా బాధ్యతను గుర్తెరిగి ఆ బాధ్యతను నిర్వర్తించకుండా ఇవాళ కేవలం ఏంటంటే ఇక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి తప్పించుకొని ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దాని మీద నెట్టి దాన్ని బదనాం చేయాలంటే ప్రయత్నం మీరు ఫస్ట్ మార్కోడు. ఇవాళ ప్రజలు ఎవరు అమాయకులు గారు, రైతులు ఎవరు తెలియకుండా లేరు. రైతులకు అన్నీ తెలుసు, ఎవరు మోసం చేస్తూ ఉన్నారు, ఎవరు కరెక్ట్ ఉన్నారు. ఇలా ప్రభుత్వం మనకు యూరియా ఎక్కడి నుంచి రావాలి, యూరియా ఎవరు సప్లై చేయాలంటే తెలియకుండా ఇవ్వలేదు. మీరు ఇవాళ సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇక్కడనే కాదు, 29 రాష్ట్రాలలో మీ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ రాష్ట్రం ప్రభుత్వాలు పరిపాలించేటువంటి రాష్ట్రాలలో కూడా ఇదే జరుగుతుంది, ఇదే ఉంటుంది. కానీ మీరు దాన్ని కప్పిపుచ్చుకొని మీరు దయచేసి యూరియా ఇవ్వండి, దయచేసి యూరియా సప్లై చేయండి, రైతులకు యూరియా అందించే కార్యక్రమం చేయండి. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో అటు ఇటు ఇత్తనంగా వస్తుంది, కానీ మిగతా జిల్లాలో అక్కడక్కడ ప్రాబ్లం ఉంది. విలువిద్యలో తెలుగు అమ్మాయి చరిత్ర సృష్టించింది. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానపూర్ గ్రామానికి చెందిన చికేత విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది చికిత. ఉత్కంఠభరితంగా సాగిన అండర్ 21 మహిళల కాంపౌండ్ ఫైనల్లో
చికిత కొరియాకు చెందిన యూరిన్ పార్క్పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్లో చికిత పౌలా డయాజ్ స్పెయిన్పై సైతం నెగ్గింది. క్వార్టర్లో టాప్ సీడ్ పరణీత్ కౌర్ను చికిత చిత్తు చేసింది. తన కూతురు చికిత ప్రపంచ స్థాయిలో విజయం సాధించడం పట్ల తనకు పట్టలేనంత ఆనందంగా ఉందని పేరెంట్స్ శ్రీనివాసరావు, శ్రీలత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి ప్రభుత్వ పాఠశాలలో వినాయక చవితిని పురస్కరించుకొని విద్యార్థులకు మట్టి గణపతులను పంపిణీ చేశాడు ఫిజియోథెరపీ డాక్టర్ సతీష్ కుమార్. గత 5 సంవత్సరాలుగా గట్టెపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను తీసుకువచ్చి ప్రతి ఇంటింటికి పంపిణీ చేసేవాడు. అయితే ఈ క్రమంలో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జలచరాలకు కలిగే నష్టాన్ని వివరించారు. ప్రతి విద్యార్థి తమ ఇంటి నుండే పర్యావరణాన్ని కాపాడే ఉద్యమాన్ని చేపట్టాలని విద్యార్థులకు 101 మట్టి గణపతి విగ్రహాలను ఉపాధ్యాయుల ద్వారా అందజేశాడు ఫిజియోథెరపీ డాక్టర్ ఆర్ఎస్ సతీష్ కుమార్. విద్యార్థులు కూడా మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ నినాదాలు చేస్తూ మట్టి గణపతులను తీసుకువెళ్లారు. అంతకుముందు సరస్వతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉపాధ్యాయులు. ఫిజియోథెరపీ సతీష్ మట్టి వినాయకుల్ని పూజిద్దాం, పర్యావరణ రక్షిద్దామని ఒక 5 years నుంచి వెళ్ళి మట్టి వినాయకులు పంచడం జరుగుతుంది. 5 years నుంచి వెళ్ళి బ్యాక్ నుంచి వెళ్ళి చాలామంది ఇక్కడ గట్టిపిల్లులు చాలామంది కూడా ఈ మామూలు వినాయకులను పెట్టేసి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ ఉన్న చేపలు చనిపోతున్నాయి అని చెప్తే అప్పటి నుంచి వెళ్ళి గైడెన్స్ అందరికీ తెలియండి అని చెప్పేసి మట్టి వినాయకులను తీసుకొచ్చి పెట్టి ప్రతి ఒక్క పిల్లల నుంచి పెద్దవాళ్ళకి రావాలి కాబట్టి వాళ్ళ సమస్య బాగుంటుందండి. ఇక్కడ ఈ పిల్లలకు 5 సంవత్సరాల నుంచి పంపిణీ జరుగుతుంది మట్టి వినాయకులు. డాక్టర్ సతీష్ గారు గట్టపల్లి వాస్తవ్యులు పర్యావరణానికి మేలు చేద్దాము అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మట్టి వినాయకులను తెప్పించి ఈరోజు జెడ్పీహెచ్ఎస్ గట్టపల్లి, ఎంపీపీఎస్ గట్టపల్లి పాఠశాల విద్యార్థులకు బహుకరించాలి అని చెప్పేసి పంపిణీ చేయాలి అని అనుకోవడం చాలా ఆహ్వానించదగినటువంటి విషయము. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసినటువంటి వినాయకుడు మనం మళ్ళీ నీళ్ళల్లో నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలిసిపోవడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానికోసం వాడినటువంటి కెమికల్స్, కలర్స్ నీటిలో ఉన్నటువంటి జలచరాలకు హాని కలిగిస్తున్నాయి. కాబట్టి మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడు పర్యావరణ హితంగా మళ్ళీ మళ్ళీ నీటిలో కలిసిపోయి పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఉంటుంది. కాబట్టి మా పాఠశాల విద్యార్థులకు ఈ యొక్క సందేశాన్ని ఈ సందర్భంగా మేము ఇస్తూ అందరూ కూడా మట్టి వినాయకుని పూజించాలి అని చెప్పేసి కోరుకుంటాం. మట్టితో తయారు చేసిన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదాన్ని తయారు చేసుకువచ్చారు. దానిలో భాగంగానే మనకు వితరణశీలి, దానశీలి అయిన డాక్టర్ సతీష్ గారు మన గట్టెపల్లి వాస్తవ్యులు. వారు స్వతహాగా వితరణశీలి, మన బడికి ఏది కావాలంటే అది ఇస్తారు. మరి ఈ ప్రకృతి విషయంలో కూడా వాళ్ళు చాలా ఆలోచించి మన పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఈ మట్టి విగ్రహాలను బహూకరించడం చాలా అభినందనీయమైన విషయం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదెల ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలు, రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుని వేడుకున్నారు టెంపుల్ చైర్మన్ మొండయ్య. ఈ కార్యక్రమంలో వీరభద్రయ్య, భవానీ ప్రసాద్, గంగాధర్, ఆలయ డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. विघ्न विनाशक जन सुखदायक मंगलम गणेश देवा देवा गणपति देवा मंगलम गणेशम देवा देवा गणपति देवा मंगलम गणेशम विघ्न विनाशक जन सुखदायक विघ्न विनाशक जन सुखदायक मंगलम गणेश देवा देवा गणपति देवा मंगलम गणेशम देवा देवा गणपति देवा मंगलम गणेशम मम गम 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 गसा
మదద 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 మద మగ నిని ధని 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 మగ మదని సగ మదని సగ మదని సగ మదని సా तू ही आदि तू ही है अंत देवा महिमा तेरी अनंत तू ही आदि तू ही है अंत देवा महिमा तेरी अनंत गजाननं भूतगणादि सेवितं उमासुतं शोक विनाशकारकं मंगलं गणेशा देवा हो देवा गणपति देवा